ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 90వ కీర్తన 12వ వచనములో 2వ మాటను నేను చదువుతున్నాను. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. చదవబడిన వాక్య భాగములో నుంచి ఒక అమూల్యమైన సందేశమును మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థననే కీర్తనగా రాసుకున్నాడు. ఇది పాటలో ప్రార్థన ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని ప్రార్థించాడు. అంటే నేను ఎంత కాలము బ్రతుకుతానో, ఎన్ని దినాలు బ్రతుకుతానో అవి లెక్కించటం నాకు నేర్పించు అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫారెన్ వెళ్ళాలనుకోండి. ఫారెన్ వెళ్ళటానికి ఓ 30 రోజుల్లో మనం వెళ్తాము. డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వీసా అన్నీ మన చేతిలో ఉన్నాయి. రోజు లెక్కేసుకుంటాం. ఇంకొక 29 రోజుల్లో వెళ్తాను, ఇంకొక 28 రోజుల్లో వెళ్తాను, ఇంకో 15 రోజుల్లో వెళ్తానని కదా. అలాగే దేవుడు కనుక మన దినములు లెక్కించుట నేర్పించటం అనగా మనం ఎంతకాలం బ్రతుకుతామో అది ముందే దేవుడు చెబితే రోజు రోజుకి మనం ఎలా లెక్కేసుకుంటాం. భయపడిపోయి ఇంకొక కొన్ని రోజుల్లో చచ్చిపోతాను, ఇంకో నెలలో చచ్చిపోతాను, ఇంకో వారంలో చచ్చిపోతాను, ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాను అనిపించదు. మరి అలాంటప్పుడు మోషే ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని. దేని కొరకు ప్రార్థన చేశాడు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మనిషి యొక్క ఆయుష్ దేవుడు మొదటగా మానవ జాతికి ఇచ్చింది ఏంటంటే శాశ్వత కాలము, మరణము లేని జీవితమును దేవుడు మనకి మొదట ఇచ్చాడు. ఆదికాండం మనం చూస్తే ఆదామవ్వలు చనిపోవటానికి కాదు దేవుడు సృష్టించింది. ఆదామవ్వల నుండి పుట్టినవారు కానీ చనిపోవటానికి కాదు దేవుడు సృష్టించింది. కానీ ఆజ్ఞ అతిక్రమం వలన వారు పాపము చేసి చనిపోయారు. మీరు ఈ పండు తిను దినమున చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అప్పుడు మానవ జాతి ఆయుష్ ఎంత ఉండేదంటే దాదాపు 1000 ఏండ్ల వరకు బ్రతికే అవకాశాన్ని దేవుడు కలుగజేశాడు. మ్యాక్సిమం 1000 ఇయర్స్ అన్నమాట, నాట్ మోర్ దెన్ 1000 ఇయర్స్. అందుకే మెతూషల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. హైయెస్ట్, ఎక్కువగా భూమి మీద బ్రతికిన వ్యక్తి ఎవరనంటే మెతూషల. నోవాహు 600 ఏండ్లకు పైగా బ్రతికాడు. ఇలాగ భక్తులు ఎందరో 500, 600, 700 బ్రతికినట్లు మనకు కనబడుతుంది. అంటే మానవ జాతిని దేవుడు సృష్టించినప్పుడు మొదట శాశ్వత కాలము బ్రతకటానికి సృష్టించాడు. పాపము వారి జీవితాలలోనికి వచ్చిన తర్వాత, మానవ జీవితాలలోనికి ప్రభావితం చేసిన తర్వాత వారి ఆయుష్ 1000 ఇయర్స్కు పడిపోయింది. పాపం అధికమవుతున్న కొలది మానవ జాతి యొక్క వయస్సు, మానవ జాతి ఆయుష్ ఎంతకి పడిపోయిందనంటే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. వారి దినములు 120 ఏండ్లగును అన్నాడు. అంటే మానవ జాతి వయస్సు ఎంతకు పడిపోయింది, వారి ఆయుష్ ఎంతవరకు పడిపోయిందంటే 120 సంవత్సరాలకు పడిపోయింది. 120 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతికే అవకాశం అన్నమాట చెప్పుకోవాలంటే. అంటే అందరూ కాదు, 120 సంవత్సరాలు అనేది ఆయుష్ కాలము. అది ఆ తర్వాత మానవ జాతి ఇంకా పాపములో ఎదిగినప్పుడు మోషే కాలానికి వస్తే మానవ జాతి యొక్క ఆయుష్ ఎంతకి పడిపోయింది అని అంటే, మనం చదువుకున్న 90వ కీర్తనలో మోషే భక్తుడు పలుకుతున్నాడు. చూద్దాము ఆ మాట. 10వ వచనము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము
ఉన్న ఎడల 80 సంవత్సరములగును అన్నాడు. ఇప్పుడు చూడండి, మానవ జాతి ఆయుష్ ఎంతకు వచ్చేసింది? 70. బలం ఉంటే 80. మరి 80 సంవత్సరాలకు మించి బ్రతకము అనుకున్న మోషే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని ఎందుకు ప్రార్థన చేశాడు? అప్పటికే మోషే 80 ఏళ్లకు దాటేసి ఉంటాయి ఈ కీర్తన రాసినప్పుడు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు, వాక్యం ఎరిగిన వారు. మోషే మొత్తంగా బ్రతికింది 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మందను మేపుకుంటూ బ్రతికాడు. ఆ 40 సంవత్సరాల ముగింపులో హోరేబు పర్వతం మీద మోషే దర్శనం చూసి దేవుని సేవకు వచ్చాడు. దేవుని పిల్లలను ఐగుప్తు నుండి విడిపించటానికి ఒక నాయకుడిగా బయలుదేరాడు. అప్పటికి 80 అయిపోయాయి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనానుకు తీసుకెళ్తున్న మార్గపు మధ్యలో రాసిన కీర్తన ఇది. అంటే 80 ఏళ్ళు క్రాస్ అయిపోయాడు. క్రాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే, పాట పాడుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రజలందరికీ వినబడేటట్లుగా ఏం చెప్తున్నాడంటే, మనిషి యొక్క ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు అన్నాడు. 80 ఏండ్లు అంతే. మరి మిగిలిన ఇశ్రాయేల్ సమాజం అందరూ అనుకుంటున్నారు 80 ఏండ్ల కంటే ఎక్కువ బ్రతకడం అంటాడు. ఈయన 80 ఏండ్లప్పుడు మనలను ఐగుప్తు నుండి విడిపించాడు, ఇంకా సజీవంగా ఉన్నాడు. ఇందుకు 95 వచ్చింది, ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చి ఇంకా అదే పాట పాడుతున్నాడు, అదే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి విషయం అని ఒకవేళ జనులు మోషేని అడుగుంటే మోషే ఏం చెప్పుకుంటాడో తెలుసా? మన వయసు, మన ఆయుష్ 80 సంవత్సరాలేరా నాయన. అధిక బలం ఉంటే 80 వరకు బ్రతుకుతాం, కాదనట్లేదు. పాపం అధికమైతే పుట్టిన వెంటనే కూడా పోవచ్చు. అధికమైన పాపము చేసి అధికమైన నీతిమంతుడిగా ఉండి కాలమునకు ముందే పోయినోళ్ళు కూడా ఉన్నారని ప్రసంగి గ్రంథం కూడా చెప్తుంది. అయినా నేను ఎందుకు ఆ ప్రార్థన చేశాను అని అంటే, నా ఆయుష్కాలము 80 సంవత్సరాలు అయిపోయింది. నాకు బలం ఉంది, నాకు సేవలో శక్తి ఉంది, నా కంటి చూపు తగ్గలేదు, బలం ఉంది. ఆయన గురించి రాయబడిన మాటలే నేను చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం మీరు చదువుకుంటే 5వ అధ్యాయం 16వ వచనము, ద్వితీయోపదేశకాండము ఆఖరి 34వ అధ్యాయము చూస్తే, మోషే చనిపోయిన తర్వాత చనిపోయేటప్పటికి ఆయన ఒంటిలో బలము తగ్గలేదు, సత్తువ తగ్గలేదు, చూపు మందగెలలేదంట. మరి ఎలాగంత ఆరోగ్యంగా బ్రతికాడు? ఎలాగూ 80 ఏళ్ళు క్రాస్ చేసి బ్రతికాడు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏంటంటే, మోషే సేవ చేసిన సేవ దినములన్నీ దేవుడు తనకిచ్చిన ఆయుష్లో చేసినవి కాదు. దేవుడు ఆ 80 ఏండ్ల తర్వాత అధికమైన ఆయుష్ ఇచ్చి తన సేవలో వాడుకున్నాడు. అందుకే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు. మరి మోషేనే అటువంటి ప్రార్థన చేస్తే, మనం ఇప్పుడున్న ఈ కాలంలో, విస్తారముగా పాపము పండిపోయిన ఈ కాలంలో ఎంతకాలము మేము బ్రతుకుతామో తెలియదు ప్రభువా, నీ కొరకు బ్రతికే దినములు మాకు దయచేయమని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇంకా ఎంతకాలం నేను బ్రతుకుతానో నాకు తెలియజేయి, ఇంకా ఎక్కువ సేవ చేయటానికి నన్ను పురుకొలుపు అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? మోషే అడిగాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని. ఇంకెంతకాలము నేను ఉంటాను, ఇంకెంతకాలము నేను బ్రతుకుతాను, ఇంకెన్ని దినాలు నేను ఉంటాను, ఇంకెంత పని నేను చెయ్యాలి అనేది. దానికి ఆ మాటకు ముందు మాటలో కూడా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని కూడా ప్రార్థన చేశాడు. మరి మన ప్రార్థన ఏమిటి? మోషే ప్రార్థన వంటి ప్రార్థన మనకున్నదా? మోషే బ్రతుకు వంటి బ్రతుకు మనకున్నదా? మోషేకు దేవుని బలము చేత బ్రతికి దేవుని సేవ చేశాడు. మనము కూడా అదే దేవుని బలము చేత బ్రతుకుతూ దేవుని సేవ చేయాలని దేవుడి మాటలు మనకి తెలియజేస్తున్నాడు. కనుక మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనే ప్రార్థన మనందరి జీవితాల్లో ఉండాలి. దేవుడి వర్తమానమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, కనికరము గల దేవా, కృపాసాగరుడా, సత్యస్వరూపి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా శేష జీవితము
ఎన్ని దినాలు మాకు తెలియదు నాయన, మాకు తెలియజేసి ఇంకా జోరుగా పరిగెత్తుతూ మీ సేవ చేయగలిగిన కృప మాకు చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.